నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రైతు రుణమాఫీ పథకం ప్రారంభించిన సీఎం, లబ్ధిదారులకు చెక్కులు. 11.5 లక్షల మంది ఖాతాల్లో 7,000 కోట్లు జమ. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమన్న రేవంత్ రెడ్డి, గత ప్రభుత్వం మాదిరిగా మభ్యపెట్టబోమని వ్యాఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ సంబరాలు. సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజన్న భట్టి, నిబద్ధతతో రుణమాఫీ అమలు చేస్తున్నామని స్పష్టీకరణ. పదకొండు లక్షల మందికి మాఫీ పరిమితం చేయడం సరికాదన్న భాజపా, రైతు భరోసా నిధులు దారి మళ్లించారని భారాస ఆరోపణ. భద్రాద్రి పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పోటెత్తిన వరద, వాగులో చిక్కుకున్న 20 మంది కూలీలను రక్షించిన అధికారులు. యూపీలో పట్టాలు తప్పిన దిబ్రూఘడ్ ఎక్స్ప్రెస్, 4 దుర్మరణం, 20 మందికి గాయాలు. కాంగ్రెస్ మాట ఇస్తే శిలాశాసనమనే విషయం మరోసారి రుజువైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సచివాలయం వేదికగా రైతు రుణమాఫీ తొలి విడతలో భాగంగా 11 లక్షల కుటుంబాలకు 6,098 కోట్ల రూపాయలను విడుదల చేశారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 21,000 కోట్ల అప్పులనైనా మాఫీ చేయలేకపోయిందని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. ఆర్థికంగా సవాళ్లున్నా ఇచ్చిన మాట మేరకు రైతుల్ని రుణ విముక్తుల్ని చేస్తున్నామన్నారు. ఈ నెలాఖరులో వరంగల్ గడ్డపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి అభినందన సభ ఏర్పాటు చేస్తామని, కర్షకులు భారీగా కదిలి రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. దేశ చరిత్రలోనే రాష్ట్రంలో జరిగిన రైతు రుణమాఫీ సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విషయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సచివాలయం వేదికగా రైతు రుణమాఫీ 2024 కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలి విడతలో ₹1,00,000 రుణమాఫీ కోసం 6,098 కోట్ల రూపాయలను సీఎం విడుదల చేశారు. 566 రైతు వేదికల నుంచి అన్నదాత ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యారు. కర్షకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మమేకమయ్యారు. రుణమాఫీపై రైతుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. బాగున్నా సార్. ఎన్ని ఎకరాలు ఉంది భూమి? 4 ఎకరాలు ఉంది సార్. 4 ఎకరాల. ఎంత ఉంది లోను? లోన్ 75,000 ఉంది సార్. వడ్డీతో రుణమాఫీ జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మొత్తం 75,000 ఒకేసారి రుణమాఫీ జరిగితే? చాలా సంతోషదాయకంగా ఉంది. గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇటువంటి రుణమాఫీని ఒకేసారి చేయలేదు. మాకు ఎకరన్నర పొలం ఉంది, 50,000 ఉన్నది మాపు చేసి. అవునా? భూమి మీ సొంత భూమి అమ్మా లేకపోతే ఇందరమ్మ అసైన్మెంట్ ఇచ్చిన భూమా? సొంత భూమే సార్. సొంత భూమేనా? తాతల తరుణుల నుంచి వచ్చిన భూమేనా? ఈ దానివల్ల ఇప్పుడైతే మంచిగానే ఉంది సార్. మాకు మంచిగా అనిపించింది, మంచిగా నడుస్తుంది. అవునా? ఊర్లో అందరికి చెప్పాలి మరి. రామాపురంలో చెప్తాం సార్. మంచి తల్లి, మంచిదమ్మా. రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి 2 సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్ మాట తప్పారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. పూర్తి స్థాయిలో మాఫీ చేయక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించారని దుయ్యబట్టారు. మొదటి 5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలే. 10 సంవత్సరాలు 2 సార్లు ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహించిన ఆనాటి పెద్దలు 21,000 కోట్ల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో రైతులకు చెల్లించలేదు. ముఖ్యమంత్రులన్నా ప్రభుత్వమన్నా విశ్వాసం కోల్పోయే విధంగా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులున్నా కూడా ఆనాడు ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినరు. కేసీఆర్ పాలించిన 2018 డిసెంబర్ 12 తేదీ నుంచి మొదలుకొని 2023 డిసెంబర్ 9 తేదీ వరకు సంపూర్ణంగా అందరికీ రుణమాఫీ వర్తింపజేశామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఆర్థికంగా కష్టాలున్నా ముందుకెళ్లినట్లు స్పష్టం చేశారు. పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ జరుగుతుందని, రేషన్ కార్డు అనేది కేవలం కుటుంబాలను గుర్తించడానికి మాత్రమేనని, మాయగాళ్లు చెప్పే మాటలు విని మోసపోవద్దని విపక్షాలకు రేవంత్ రెడ్డి చురకలంటించారు. సంక్షేమ పథకాలకు ఇప్పటికీ 7 నెలల్లోనే 29,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి నెల పోయిన ప్రభుత్వం చేసిన అప్పుకు దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు మిత్తి కట్టుకుంటా ఇప్పుడు రైతులను ఆదుకోవాలి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మాట ఇస్తే మాట తప్పం, మడమ తిప్పము,
కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెబితే 100% అమలు చేస్తుంది అని 2009లో మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా అయితే రుణమాఫీ చేసి చూపించిండో ఈనాడు దేశంలోనే ఆదర్శం. కొంతమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక ఆయన గుజరాత్ మోడల్ అంటాడు, ఇంకొక ఆయన ఇంకేదో మోడల్ అంటాడు. ఇవాళ ఈ దేశంలో ఉండే కోట్లాది మంది రైతులకు, రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది. తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అధికారంలోకి వచ్చిన మొదటి 8 నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్ గా ఈ రోజు మనము నిలబడ్డము. ఆనాడు సవాళ్లు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒక్కటే, మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగం, ఎందుకంటే మీరు ఎట్లాగూ పారిపోతారు మాకు తెలుసు. కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే అది శిలాశాసనం. ఆ మాట తప్పరు. రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తు పెట్టుకోవాలి. కాంగ్రెస్ అధినాయకత్వానికి, మంత్రివర్గ సహచరులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెలాఖరులోగా వరంగల్ గడ్డపై భారీ అభినందన సభ నిర్వహిస్తామని తెలిపారు. దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామని ప్రకటించారు. ఈ నెలాఖరులో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ, అభినందన సభ, కృతజ్ఞత సభ వరంగల్లో ఏర్పాటు చేసుకుందాం. మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి మీరందరూ మాట ఇవ్వండి. మీ తరఫున 2-3 రోజుల్లోనే నేను, ఉప ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రివర్గ సహచరులం అందరం వెళ్లి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం. ఏ వరంగల్ మైదానంలో, ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందామని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్న మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ, దీనికి కూడా మీరందరు చప్పట్ల ద్వారా ఆమోదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. రుణమాఫీ లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెక్కులు అందించారు. రైతు రుణమాఫీ అనేది దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించదగిన అంశమని మంత్రులు హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఏ సర్కారు సాహసించని విధంగా 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీకి నాంది పలకడం చారిత్రకమని, దీన్ని సాకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆగస్టు లోపులోనే 15వ తారీఖు కల్లా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి గారు. జనమంతా ఆశ్చర్యపోయారు, ఎందుకు ఈ సవాల్ విసురుతా ఉన్నాడు, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయటం అంటే మామూలు విషయం కాదు, సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా ఇబ్బందులు తెచ్చుకునే ప్రక్రియకి ఏమన్నా తెరలేపుతున్నారనేటువంటి భావం కూడా చాలా మంది వ్యక్తపరిచారు. ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టి మనం రిలీజ్ చేసేటప్పుడు కూడా ఇంకా ఆశ్చర్యంగానే రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి చూస్తా ఉన్నాం, నిజంగానే ఇస్తున్నారా అని. అంత ఆశ్చర్యకరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని రూపాయి పోగేసి ఈరోజు మనం ఒకటేసారి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా ఉన్నాం. అట్లాగే ఆ ఇచ్చిన సవాల్ కూడా నిలబెట్టుకుంటూ ఆగస్టు నెల దాటకుండానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే కార్యక్రమానికి ఈరోజు నాంది పలికాం. ఇది దేశ చరిత్రలోనే ఒక గొప్ప కార్యక్రమం. ఈనాడు భారతదేశ రాజకీయాల్లో తెలంగాణ మోడల్ ను సృష్టించడానికి ఏం జరిగింది, భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వస్తే అంటే ఇది జరిగిందని చెప్పుకోవటానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు మన వెంట, తెలంగాణ పాలన వెంట రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి అద్భుతాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్లు కూడా పాటించాల్సినటువంటి అవసరాన్ని ఈనాడు భారత రైతాంగం మీకెళ్లి చూసేటటువంటి అవకాశాన్ని, అత్యంత కష్టతరమైనటువంటి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఈ చారిత్రక దినం రోజున మీరు ప్రారంభించడం తెలంగాణ రైతాంగం తరపున, వ్యవసాయ శాఖ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు. 1 లక్ష రూపాయల రుణమాఫీ పొందిన లబ్ధిదారుల సంఖ్యలో ఆందోళన నియోజకవర్గం రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ నియోజకవర్గ పరిధిలో 20,216 మంది రైతులకు 107 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ అయ్యాయి. ఆ తర్వాత ఉస్నాబాద్ నియోజకవర్గంలో 18,907 మంది రైతులకు 106 కోట్ల రూపాయలు, కల్వకుర్తి నియోజకవర్గంలో 18,196 మంది రైతులకు 103 కోట్ల రుణాలు మాఫీ అయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో 9 నగర నియోజకవర్గాల్లో రైతు రుణాలు లేవు.
కాంగ్రెస్ సర్కారు చేపట్టిన రైతు రుణమాఫీ నిధులు ఖాతాల్లో జమ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ నాయకులు హస్తం పార్టీ శ్రేణులు కర్షకులతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకేసారి 1,00,000 అప్పు మాఫీ కావడం దేశ చరిత్రలోనే అరుదైన ఘట్టంగా ప్రజాప్రతినిధులు అభివర్ణించారు. హైదరాబాద్ సహా జిల్లాల్లోనూ సంబరాలు హోరెత్తాయి. రైతు రుణమాఫీ అమలు చేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు మిన్నంటాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లబ్ధి చేకూర్చడంపై కర్షకులు సంబరాల్లో మునిగిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు వద్ద 2 లక్షల రుణమాఫీని హర్షిస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటాలకు రుణమాఫీ లబ్ధిదారులు క్షీరాభిషేకం చేశారు. ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు రుణమాఫీ అమలును స్వాగతిస్తూ భారీ ప్రదర్శన నిర్వహించారు. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా రైతులు సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ సెంటర్ నుంచి డిపో వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ అనుకూల నినాదాలు చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఎమ్మెల్యే నాగరాజు రైతులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. రైతు రుణమాఫీ చరిత్రాత్మక నిర్ణయమని మంత్రి శ్రీధరబాబు సోదరుడు సీనుబాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని అంబేద్కర్ చౌరస్తాలో రుణమాఫీ సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం రైతు వేదికలో రుణమాఫీ అమలును హర్షిస్తూ నిర్వహించిన సంబరాల్లో రైతులతో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. జగిత్యాలలో జరిగిన సంబరాల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్న ప్రతి రైతుకు ప్రయోజనం కలుగుతుందని నేతలు స్పష్టం చేశారు. ఏకకాలంలో 60 లక్షల మంది సాగుదారులకు రుణ విముక్తి లభిస్తుందన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెంలో జరిగిన సంబరాల్లో ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి పాల్గొన్నారు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రుణమాఫీతో రాష్ట్రంలోని రైతులంతా సంతోషంగా ఉన్నారని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మం డీసీసీ భవన్లో జరిగిన సంబరాల్లో ఆమె పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా భైంసా బస్టాండ్ సెంటర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో జరిగిన సంబరాలలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వలిగొండలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాలతో అభిషేకం చేశారు. రైతులతో కలిసి ఎమ్మెల్యే నృత్యం చేశారు. రంగారెడ్డి జిల్లా శేరలింగంపల్లి నల్లంగండ్లలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జగదీశ్వర్ గౌడ్ సంబరాల్లో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేయడంపై మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట మండలంలో రైతులు వినూత్నంగా సంబరాలు చేశారు. పడమటిగూడెం గ్రామ శివారులో పొలాల్లో వరినాట్లు వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గ్యామా తండాకు చెందిన రైతులు పాలాభిషేకం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా బ్యాంకు అప్పులతో ఇబ్బందులు పడ్డ తమకు ప్రభుత్వం చేసిన మేలు ఎల్లకాలం గుర్తుంటుందని హర్షం వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరిట కాంగ్రెస్ సర్కారు మరోసారి రైతులను మోసం చేస్తోందని భారాస నేతలు విమర్శలు గుప్పించారు. రైతు బంధు కింద జూన్లో ఇవ్వాల్సిన నిధులలో నుంచే 7,000 కోట్లు రుణమాఫీ కోసం దారి మళ్లించారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్లో స్పందించిన కేటీఆర్ 40 లక్షల పైచిలకు రైతులు ₹1,00,000 వరకు రుణాలు తీసుకుంటే కేవలం 11 లక్షల మందిని ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినట్లుగా 2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను వెంటనే మాఫీ చేయడం సహా అర్హులందరికీ రైతు బంధు నిధులు విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ₹1,00,000 వరకు పంట రుణం తీసుకున్న రైతులు ఎంతమంది, 2 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వం లెక్కలు చెప్పాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. అర్హులందరికీ 2 లక్షల రుణమాఫీకి ఎంత ఖర్చు అవుతుందో ప్రజల ముందు పెట్టాలని స్పష్టం చేశారు.
రుణమాఫీపై ఇచ్చిన మాటను కాంగ్రెస్ సర్కారు తప్పిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. గత ఎన్నికల్లో 2 లక్షలలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ కొర్రీల మీద కొర్రీలు పెడుతూ కొద్దిమందికే అమలు చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 39 లక్షల మంది రైతు రుణమాఫీ కోసం ఎదురుచూస్తుంటే 11 లక్షల మందికి మాత్రమే వర్తింపజేయడం సరికాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ విధంగా 70% మందికి రుణమాఫీ వర్తించకపోవడం దారుణమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి లెక్కల ప్రకారం రాష్ట్రంలో అన్నదాతలు తీసుకున్న రుణాలు 64,000 కోట్లకు పైగా ఉంటే అందులో 10వ వంతు మాత్రమే చెల్లించి సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్న బండి రబీ ఖరీఫ్లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగొట్టినందుక, పంట నష్టపో హామీ ఇవ్వకుండా కర్షకులను గోసపెట్టినందుక, రుణమాఫీలో కోత పెట్టి రైతులను మోసం చేసినందుక అని ప్రశ్నించారు. 170 రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా తప్ప రైతులపై ఆ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని బండి సంజయ్ ఆరోపించారు. కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీస్లోని తన నివాసంలో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతి, ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. ఇక నుంచి ప్రతి 4 వారాలకు ఒకసారి సమీక్ష చేస్తానని రేవంత్ తెలిపారు. కొడంగల్లో చేపల మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. మద్దులలో సమీకృత గురుకుల సముదాయం నిర్మాణంపై సీఎం పలు సూచనలు చేశారు. ఈ నెల 23 నుంచి శాసనసభ, 24 నుంచి మండలి సమావేశాలు నిర్వహించేందుకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేశారు. తొలి రోజు అసెంబ్లీలో కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సంతాపం ఉంటుంది. ఈ నెల 25న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 23న కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించే గ్రాంట్లు, ఇతర నిధులను పరిశీలించి వార్షిక పద్దుకు తుది రూపం ఇవ్వనున్నారు. ఈ నెల 25న అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం నిర్వహించి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వనుంది. 4 నెలల కోసం ఫిబ్రవరిలో అసెంబ్లీ ఆమోదించిన 2,75,000 కోట్ల ఓటాన్ బడ్జెట్ నెలాఖరుతో ముగియనుంది. సుమారు 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. బడ్జెట్ సహా ధరణి, రైతు భరోసా, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు, జాబ్ క్యాలెండర్, సంక్షేమ పథకాల్లో అక్రమంగా లబ్ధి పొందిన వారి నుంచి రికవరీ, తెలంగాణ తల్లి విగ్రహం, ప్రభుత్వం చిహ్నం తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. అశ్వారావుపేట నియోజకవర్గం పెదవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో 20 మంది కూలీలు చిక్కుకుపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని రక్షించాయి. రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు చేరడంతో భద్రాచలంలోని గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువన ఉన్న తాలిపేరు ప్రాజెక్టు నుంచి వరద నీటిని అధికారులు గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలోని సీతవాగుతో పాటు గుబ్బల మంగమ్మ వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ నదిలో కలుస్తున్నాయి. మరోవైపు భద్రాచలం నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెర్ల, దుమ్ముగూడెం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారిపైకి మురుగునీరు చేరడంతో వాహనదారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్లే ప్రధాన రహదారిపైకి మురుగునీరు చేరుతోందని స్థానికులు వాపోయారు. వీడియో తీసి పెట్టమంటున్నారు అందరూ. వీడియో చేస్తున్నారు, ఫోన్ చేయండి. భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అశ్వారావుపేట మండలం నారాయణపురం వద్ద వరదలో 20 మంది కూలీలు చిక్కుకుపోయారు. పెదవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా వరద పోటెత్తింది. దీంతో కూలీలు దగ్గరలోనే ఉన్న చెట్టు ఎక్కి సహాయం కోసం ఎదురు చూశారు. బాధితులను రక్షించేందుకు సీఎంఓతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంప్రదింపులు జరిపి అధికారులను ఆదేశించారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి హెలికాప్టర్ ద్వారా బాధితులను రక్షించాయి.
దమ్మపేట మండలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీళ్లు చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. దమ్మపేట మందలపల్లి ప్రధాన రహదారి వరద నీటితో కాలువను తలపిస్తోంది. ములకలపల్లి మండలంలో రహదారులపై నీరు చేరి పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలం పట్టణ పరిధిలోని చెర్ల రోడ్డు ఉత్తరప్రదేశ్లో జరిగిన రైలు ప్రమాదంలో 4 మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. గోండా జిల్లాలో చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 4 ఏసీ కోచ్లు సహా 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 4 చనిపోగా అనేక మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్ వెళుతున్న ఎక్స్ప్రెస్ రైలు మోతీగంజ్ ఝలాహి రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు తప్పినట్లు తెలిపారు. రైలు బోగీలు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయాయి. మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషాలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు చెప్పారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. సీనియర్ రైల్వే అధికారులు, స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రైల్వే బోర్డు హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత వర్గాలను ఆదేశించారు.